ఎంపీల సస్పెండ్పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నేత మధేష్కి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, మెయిన్ సస్పెండ్ కారణం ఏంటంటారు? డిసెంబర్ 13 జరిగిన సంఘటన యావత్ దేశాన్ని కలవరించింది. ఆ గ్యాస్ అనేది పాయిజనస్ ఉండే అవకాశం ఉంటుండే, ఎంతోమంది గౌరవ సభ్యులు ప్రాణాలు పోయేది. దానిపైన ప్రతిపక్ష పార్టీ సభ్యులందరూ కూడా ప్రధానమంత్రిని, హోంమంత్రిని సభకొచ్చి స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నారు. దాన్ని వారు ఇగ్నోర్ చేస్తూ సభ్యులని సస్పెండ్ చేయడం అనేది పార్లమెంటు చరిత్ర ఎప్పుడు జరగలేదు. నేను 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను. మేము అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ పార్టీ ఎంపీలు నెలల తరబడి పార్లమెంట్ నడవనివ్వాలి, అయినా కూడా ఎప్పుడు వాళ్ళని సస్పెండ్ చేయలేదు, హౌస్ నుంచి చేయలేకుండా. ఇవాళ పార్లమెంట్ హౌస్ నడుస్తున్నప్పుడు హోంమంత్రి, ప్రధానమంత్రి గారు అవుట్ సైడ్ హౌస్ అంటే దేశంలో మిగతా చోట తిరుగుకుంటూ మాట్లాడడం కానీ, న్యూస్ పేపర్స్కి ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడడం అనేది పార్లమెంట్ ప్రివిలేజెస్కి విరుద్ధం. అది పార్లమెంట్ రూల్స్కి విరుద్ధంగా ఉంటుంది. అది చేయకుండా అంటే పార్లమెంట్ డెమోక్రసీలో పార్లమెంట్ సుప్రీం అనుకున్నప్పుడు పార్లమెంట్కు లీస్ట్ బాదర్ చేస్తూ కనీస గౌరవం ఇవ్వకుండా ప్రధానమంత్రి చేస్తున్న తీర్పు నిరసనగా అందులో 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం కూడా ఖండిస్తూ ఇవాళ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దేశం యావత్తు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిని ప్రజల దృష్టికి తీసుకెళ్తూ పార్లమెంటు మాట్లాడడానికి వీలు లేనప్పుడు అంతిమంగా ప్రజల న్యాయ నిర్ణేతలు కాబట్టి ప్రజా కోర్టులో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఈడ్చడానికి, శిక్షించడానికి కొరకే ఈ నిరసన కార్యక్రమం. అంటే కావాలని పార్లమెంట్లో కలర్స్ స్ప్రే చేసిన దుండగుల్ని కాపాడడం కోసమే ఎంపీలు ఈరోజు నిరసనలు తెలియజేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? అది ఫాల్తూ ఆరోపణలన్నీ. గతంలో లేట్ అరుణ్ జైట్లీ గారు ప్రతిపక్ష పార్టీల యొక్క నిరసన అనేది ప్రతిపక్ష పార్టీలకున్న, పార్లమెంట్ సభ్యులకున్న ఫండమెంటల్ ప్రాథమిక హక్కు అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇవాళ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఉన్న ఈ బీజేపీ పార్టీ సభ్యుల యొక్క హక్కులని కాల రాస్తూ ప్రశ్నించడానికి వీలు లేకుండా, మాట్లాడడానికి వీలు లేకుండా చేస్తూ ఉన్నారు. దాని కొరకే నిరసన, తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి కొరకే ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంటే జబ్లీ తమక్ సంస్థకి 3 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు. ఇది ఒక ఉగ్రవాద సంస్థ, ఒక పరిశీలన లేకుండా ఎట్లా నిధులు ఇస్తారని చెప్పేసి బీజేపీ ఆరోపణ చేస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? అది పూర్తి అసత్య ఆరోపణలు. అవి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు కానీ అలాంటివి ఇవ్వలేదు. ఎక్కడ ఏ పార్టీ నాయకులు ఇచ్చినా కూడా న్యాయసమ్మతమైన ఆడిషన్స్కే ఇస్తారు. ఎవరి ఆధీనంలో ఉన్నాయి? విచారణ సంస్థలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. సిబిఐ కానీ, ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ. వాళ్ళు విచారణ జరపకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం అనేది తగదు. అంటే ఇప్పటికే శ్వేతపత్రం విడుదల, దీనిపైన ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉండే అవకాశం ఉందంటారా? తప్పకుండా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వం పైన ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన ఆరోపణల పైన, అవినీతి పైన విచారణ జరిపించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ వాళ్ళు సిగ్గు శరము లేకుండా కేటీ రామారావు ఈ ప్రభుత్వం 6 నెలలే ఉంటుందంటూ హైదరాబాద్, సికింద్రాబాద్ కార్పొరేటర్లను పిలిపించుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ప్రజాస్వామికంగా ఎన్నుకోబడ్డ, ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రభుత్వాన్ని కూల్చిదోసి చేసిన కుట్ర. ఈ కుట్రను ఖండించాల్సిన అవసరం కూడా ఉంది. 6 గ్యారెంటీల్లో 2 అమలే, ఇంకా మిగతా ఎప్పుడు అమలయ్యే అవకాశం ఉందండి? ఎందుకంత 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పినాము. తమ అవినీతిని, అక్రమాలని కప్పిపుచ్చుకోవడానికి కొరకు 10 రోజుల్లో ఉన్న ఈ ప్రభుత్వం పైన ఇంకా చేయట్లేని చెప్పడం అనేది అత్యంత దారుణమైన ఆరోపణ. ఒక దొంగ ఇంకోరిని దొంగ అన్నట్టుగా ఉన్నది. ఈ బీఆర్ఎస్ పార్టీ గజ దొంగలు. వాళ్ళు దోచుకున్నదంతా కక్కిస్తాడు రేవంత్ రెడ్డి గారు అనే భయంతో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని, అదేవిధంగా వాళ్ళు చేసిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో త్వరలో వాటిని బయట పెడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మధేష్ గారు అంటున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో స్పందన, మాస్టర్ కి టీవీ, హైదరాబాద్.